Anyway, we are discussing our third video on our assignment problem, that is problem number 5 on transformer 5 and 6. ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయని చెప్పట్లేదండి, డైరెక్ట్గా మనం ఓసీఎస్సీ టెస్ట్ మీద చెప్పేసుకుంటున్నాం. సో ఎనీవే మీ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, 4 kVA ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ కేవీఏలో చెప్తారు కదా. సో 4 kVA అంటే అవుట్పుట్ 4 × 10³ కిలో అంటే 10³ కదా. మీకు ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ సైడ్ లో వోల్టేజ్ సైడ్ కావాలి, మేబీ VL × IL 4 × 10³ సపోజ్ ఇక్కడ 200 ఇచ్చాడు, 200/400 కదా ట్రాన్స్ఫార్మర్. లో వోల్టేజ్ సైడ్ కరెంట్ వస్తుంది కదా, లేకపోతే మీకు హై వోల్టేజ్ సైడ్ కావాలి, సేమ్ ఫార్ములా VA వోల్టే యాంపియర్. ఓకే, 4 × 10³ ఇక్కడ హై వోల్టేజ్ అంత ఇచ్చాడే 400, హై వోల్టేజ్ సైడ్ కరెంట్ వస్తుంది కదా. ఓకే, సో ఎనీవే మనం జనరల్గా ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఏమైనా ఏం చేసుకుంటాం అంటే దీన్ని 1 అనుకుంటాం, దీన్ని 2 అనుకుంటాం. ఇది 1 అంటే ఈ సైడ్ అన్ని 1లు, ఈ సైడ్ అన్ని 2లు. ఇక్కడ LV HV ఇచ్చాడు, నెక్స్ట్ ప్రాబ్లంలో HV LV ఇస్తాడు. ఇక్కడ LV కాబట్టి LV ఫాలో అవుతున్నాం 1కి, HVలన్నీ 2లు ఫాలో అవుతాం. నెక్స్ట్ ప్రాబ్లంలో అంటే 6th ప్రాబ్లంలో ఇక్కడ HV ఇచ్చి ఇక్కడ LV ఇచ్చాడు, మనం HVని 1 అనుకున్నాం, LVని 2 అనుకున్నాం. సో జనరల్గా మనం ఫస్ట్ దాన్ని 1, సెకండ్ దాన్ని 2 అనుకుంటాం. అది LV అవ్వచ్చు, HV అవ్వచ్చు. సో ఎనీవే ఇక్కడ లో వోల్టేజ్ వైండింగ్ 200 ఇచ్చాడు ఫస్ట్, అంటే 1 సఫిక్స్లు, 2 HVలు 400 ఇచ్చాడు. సరే ఏమి ఇచ్చా చూడండి, అక్కడ నో లోడ్ డేటా ఇచ్చాడు. మీరు సేమ్ మీరు ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంటేనండి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు లో వోల్టేజ్ డేటా 200 volts కదా అప్లై చేసేది. అప్పుడు కరెంట్ ఎంత వచ్చిందంటే నామీటర్లో 0.7 amperes వచ్చిందంట, అంటే V1 200 వచ్చింది అంటున్నాడు, I0 అనేది 0.7 వచ్చింది అంటున్నాడు. కాన్స్టెంట్ లాసెస్ ఆర్ W0 60 watts ఇచ్చారు. అందరికి అర్థమైపోతుంది కదా. ఈ ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ ఆన్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ చదవాలి 100% కన్ఫామ్. దెన్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో హై వోల్టేజ్ సైడ్ డేటా V2 అనుకోవచ్చు, లేకపోతే VSC 9 volts. ఓకేనా, 9 volts ఉన్నప్పుడు కరెంటు 6 amperes వచ్చిందంటండి. దెన్ అప్పుడు పవర్ వాల్యూ ఎంత వచ్చిందండి వాట్ మీటర్లో 21.6. నేను ఫుల్ లోడ్ కరెంట్ అంటలేదండి, నేను ఇక్కడ ఏమన్నా సమ్ కరెంట్ అన్నాం. మనం ల్యాబ్లో మనం ఫుల్ లోడ్ కరెంట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది చూడండి. సెకండరీ సైడ్ వేసుకుంటున్నాం, V2 × I2 = 4 × 10³. సెకండరీ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, వోల్టేజ్ 400 × I2 = 4 × 10³. I2 వాల్యూ ఎంత వస్తుందయ్యా, 4 × 10³ / 400, సారీ అంటే 4000 / 400 అంటే ఎంత, 10 amperes కదా. మన ల్యాబ్లో 10 amperes చేస్తాం కదా, అఫ్కోర్స్ మనకి 8.69 వస్తుంది ఇక్కడ ఇచ్చిన ఉండేటప్పటికి, కానీ ఇక్కడ ఎంత వచ్చాడు 6 amperes. అంటే సమ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ దగ్గర ఎస్సీ చేశాడు, ఫుల్ లోడ్ వాల్యూ చేయాల. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫుల్ లోడ్ వాల్యూ అడిగితే 6 amperes రాయకూడదు, 10 amperes రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎనీవే, క్యాలిక్యులేట్ ద మ్యాగ్నటైజింగ్ కరెంట్ IM అండ్ ద కాంపోనెంట్స్ కరస్పాండింగ్ టు ఐరన్ లాసెస్ అండ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ అండ్ లాసెస్. అంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్, వర్కింగ్ కరెంట్ IM, IW ల్యాబ్లో కడుతున్నారు కదా, అవి కట్టమన్నారు. దెన్ ద ఎఫిషియన్సీ ఆన్ ఫుల్ లోడ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఫుల్ లోడ్ దగ్గర యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఎఫిషియన్సీ కట్టమన్నారు. థర్డ్ పాయింట్ ఏంటండి, ద సెకండరీ టెర్మినల్ వోల్టేజ్ ఆన్ ఫుల్ లోడ్. సో మీ సెకండరీ నో లోడ్లో రైట్ 400 ఉంది, మరి ఫుల్ లోడ్లో 400 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంతే కదా. సో టెర్మినల్ ఫుల్ లోడ్ ఉన్నప్పుడు నో లోడ్లో 400 ఉంటుంది ఎవరికైనా, కానీ ఫుల్ లోడ్లో ఉంటుంది కదా, తగ్గటం కానీ పెరగటం కానీ జరుగుతుంది కదా. సో ఆడికి ఫుల్ లోడ్ వోల్టేజ్ కనుక్కోవాలండి. ఏ కండిషన్లో, ఒకసారి యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో cos/1, ఒకసారి cos/0.8,
ఇంకోసారి కూడా కాసేపు పాయింటెడ్. అది ప్రాబ్లం ఏంటి, ఒకసారి ల్యాగింగ్ ఒకసారి లీడింగ్. చూడండి, ఇది ఎక్సలెంట్ ప్రాబ్లం విచ్ కవర్స్ యువర్ టోటల్ ల్యాబ్ క్యాలిక్యులేషన్. సో ఎనీవే ఫ్రమ్ ఓసీ టెస్ట్లో ట్విస్ట్లు ఏం లేవు. ఏముందండి, ఓసీ టెస్ట్లో మీకు ఏమి ఇచ్చారు డేటా చూడండి. మీరు మీ స్క్రీన్ చూసుకొని కావాలంటే, మీ స్క్రీన్ అది ఇది చూపిస్తాం లేట్ అవుతుంది. సో నో లోడ్లో మనకి ఒక డేటా ఇచ్చాడు. ఏమిచ్చాడు, వోల్టేజ్ వాల్యూ లెటర్స్ V0. మన ల్యాబ్లో ఫాలో అయిపోతాం, టెక్స్ట్ బుక్లో V0 ఈజ్ ఈక్వల్ టు 200 volts. కరెంట్ ఎంత ఇచ్చాడు, I0 ఈజ్ ఈక్వల్ టు 0.7. వాట్ మీటర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 60 watts. ఏసీలో ఫార్ములా ఏంటి, పవర్కి VI cos π. మరి ఇది ఓసీ టెస్ట్ కదా, కాబట్టి V0 I0 cos π0. ఓకేనా, నాకు cos π0 కావాలి. ఆడు అడిగిన వర్కింగ్ కరెంటు మ్యాగ్నటైజింగ్ కరెంట్లు కావాలంటే cos π0 ఫార్ములా ఏంటి, W0 డివైడెడ్ బై V0 ఇంటూ I0. వాట్ మీటర్ పవరే కదా మెజర్ చేసేది, పవర్ యూనిట్స్ వాట్స్ కాబట్టి W అంటున్నారు. పవర్కి ఫార్ములా VI cos π. ఇది నో లోడ్ కాబట్టి V0 I0 cos π0. cos π0 అంటే ఏంటి, W0 బై V0 ఇంటూ I0. ఇదేనా వేసాడు. సో ఎనీవే సబ్స్టిట్యూట్ చేశాడు. యువర్ గెట్టింగ్ సమ్ ఆన్సర్ 0.43. సైన్ π0 కనగలరు కదా, పై కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.43, π0 కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.43. క్యాలిక్యులేటర్ కొడితే ఒక యాంగిల్ వస్తుంది, సైన్ ఆఫ్ యాంగిల్ కొడితే సైన్ π0 వస్తుంది. ఓకేనా, అర్థం కదా, అడగండి చెప్తాను, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. మ్యాగ్నటైజింగ్ కరెంట్ IM ఫార్ములా ఏంటి, I0 ఇంటూ సైన్ π0. I0 రాసాం కిందకే 0.9 వస్తుంది. ఐరన్ లాస్ కాంపోనెంట్ I0 ఇంటూ కాస్ π0. అది చెప్పాడు కదా, వర్కింగ్ కాంపోనెంట్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కనుక్కున్నాడు, పని అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఏమడిగాడు చూడండి, ద ఎఫిషియన్సీ ఆన్ ఫుల్ లోడ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో పర్సంటేజ్ ఎఫిషియన్సీకి మన ల్యాబ్లో ఫార్ములా ఏమవుతున్నాం, X ఇంటూ KVA ఇంటూ పవర్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై X ఇంటూ KVA ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్, అంటే ఓసీ టెస్ట్లో వచ్చే లాసెస్, ప్లస్ కాపర్ లాసెస్ అంటే SC టెస్ట్లో వచ్చేది. దానికి ఇక్కడ ఏం చేస్తున్నాం, x² యాడ్ చేస్తున్నాం, అంతేనా. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఎందుకని, ఫుల్ లోడ్ అన్నాడు కాబట్టి. ఓకేనా, దాని పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అన్నాడు, అంటే cos π ఈజ్ ఈక్వల్ టు 1, అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అక్కడ గొడవ లేదు, X ఉండదు, PF ఉండదు, ఎందుకంటే ఇది 1 ఇది 1 ఇది 1 ఇది 1. సింపుల్గా KVA ప్లస్ 2 లాసెస్. KVA అంత ఇచ్చాడు మనకి ఇక్కడ 4 KVA. మనం ఓల్డ్ యాంపీర్లో చేస్తున్నాం కదా, 4000 డివైడెడ్ బై 4000 ప్లస్, ఓకేనా, కాన్స్టెంట్ లాసెస్ వేయాలి, కాపర్ లాసెస్ వేయాలి. కాన్స్టెంట్ లాస్లో ట్విస్ట్ ఏం లేదండి, ఎంత ఉంది, 60 watts. ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. ఇక్కడ మనం డైరెక్ట్గా 21.6 వేయలేం, ఎందుకంటే ఫుల్ లోడ్ కరెంట్ ఎంత, 10 amperes. కానీ మనోడు ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేశాడు, 6 amperes దగ్గర చేశాడు. 6 amperes దగ్గర ఎంత వచ్చింది, 10 amperes దగ్గర ఎంత కనుక్కోవాలి, కనుక్కుంది ఎక్కడ వేయాలి. సో కాపర్ లాసెస్ని మనం ఎలా వేస్తున్నాం, సో X² ఇంటూ WCU అని వేస్తున్నాం. ఇక్కడ X² యాడ్ చేస్తాం, ఎందుకంటే కాపర్ లాసెస్ అంటే I²R. ఒక ఐకి ఒక X, 2 ఐలు ఉన్నాయి కాబట్టి 2 Xలు వేయాలి. ఓకేనా, అందుకని సింపుల్గా మనం సో 4000 డివైడెడ్ బై 4000 ప్లస్ కాన్స్టెంట్ లాసెస్ గివెన్ డేటాలో ఇచ్చింది రాసేయవచ్చు. ఆడ 10 amperes దగ్గర ఇస్తే బాగానే ఉండేది, బట్ ట్విస్ట్ ఇచ్చాడు ప్రాబ్లం, 6 amperes దగ్గర ఇచ్చాడు, అంటే సమ్ 3/4 లోడ్ దగ్గర ఎక్కడో ఇచ్చాడు వాల్యూ, లేకపోతే 70% దగ్గర 60% దగ్గర ఇచ్చాడు. కానీ నాకు కాపర్ లాసెస్ 10 amperes కావాలి. ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేశాడో చూడండి మీరు అందరూ. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాబ్లం. సో ఎనీవే కాపర్ లాసెస్ 6 amperes దగ్గర ఇచ్చాడు గివెన్ డేటాలో, ఎక్కడ 400 volts సైడ్ దగ్గర ఎంత 21.6 దగ్గర ఇచ్చాడు. ఫుల్ లోడ్ సెకండరీ కరెంట్ నేను ముందే చెప్పేశాను, వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాను మీకు. I2 ఎంత వేయాలి, 4 × 10³ డివైడెడ్ బై 400 ఎంత వస్తుంది, 10 amperes. కాబట్టి ఇది ఫుల్ లోడ్ కరెంట్ కాదు, మనం ఇక్కడ వాల్యూ 1 ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తున్నాడు, టోటల్
ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 21.6 ఇంటూ ఎక్స్ బదులు ఇక్కడ ఏం వేసారండి 10/6 హోల్ స్క్వేర్ వేశారు. ఎలా వేశారు సార్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా బేసిక్స్ చిన్నప్పుడు లాజిక్కే ఫాలో అవ్వాలండి. ఏంటండి 6 amperes దగ్గర ఎంత వచ్చింది అన్నట్టు 21.6 watts. కానీ ఫుల్ లోడ్ కరెంట్ ఎంత వస్తుంది 10 amperes దగ్గర ఎంత, అంతే కదా. సో ఎక్స్ ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 21.6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/6 ఇంటూ 21.6. దాని వెంటనే డౌట్ వస్తుంది 21.6 ఇంటూ 10/6 వేయాలి కదా, మరి స్క్వేర్ ఎందుకు వేసారు సార్? 21.6 అంటే ఐ స్క్వేర్ ఆర్, ఐ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, ఎన్ని ఐలు ఉంటే అన్ని ఎక్స్లు వేయాలి, ఓకేనా. సో కాబట్టి 21.6 అంటే ఐఆర్ కదా, ఐ స్క్వేర్ ఆర్ కదా. సో ఎక్స్ అనే కాంపోనెంట్ ఎక్స్ అవ్వదు, ఎక్స్ స్క్వేర్. అందుకనే మన ఫార్ములాలో బేసిక్ ఫార్ములా ఏదైనా ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ని ఏమని రాయొచ్చు అవుట్పుట్ ప్లస్ లాసెస్. అవుట్పుట్ని మన కన్వీనియన్స్ కోసం ఒక యాంపీర్ ఉంది కాబట్టి క్వార్టర్ లోడ్ 0.25 మల్టిప్లై చేసుకోవచ్చు, హాఫ్ లోడ్ 0.5 అలా ఈజీనెస్ కోసం. పవర్ ఫ్యాక్టర్ కాస్ 5 ఉంది కదా 1 0.8 0.6 అని. సో అవుట్పుట్ అంటే అదే అవుట్పుట్ మళ్ళీ కింద రాసాం. లాసెస్ కాన్స్టెంట్ లాసెస్, దీంతో ఇబ్బంది ఏం లేదు, వోల్టేజ్ మీద డిపెండెంట్లు కాబట్టి అవన్నీను. కానీ కాపర్ లాసెస్ దేని మీద అంటే కాపర్ లాస్ అంటే ఐ స్క్వేర్ ఆర్, అంటే ఇక్కడ ఐ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఒక ఐ మీద డిపెండ్ అయింది కాబట్టి ఒక ఎక్స్, కానీ ఇక్కడ ఐ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్. ఓకే 10/6 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 60 watts. నీకు కావాల్సింది కూడా అదే కదా. ఫుల్ లోడ్ లాసెస్ అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ వేరియబుల్ సేమ్ వచ్చింది. ఈ రెండు ఒకసారి యాడ్ చేసి పారేసాడు మీ ఓడ్ సింప్లిసిటీ కోసం. ఇది ఆల్రెడీ గివెన్ డేటాలో ఇచ్చాడు, ఇప్పుడు కనుక్కున్నాం ఎంత వచ్చింది 60 into 60 120 watts. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కదా, గొడవ లేదు. 1 into 4 into 10 cube into 1 4000. అందుకని 4000 డివైడెడ్ బై 4000 ప్లస్ 60 + 60 into 100 ఎంత వచ్చిందండి 97.1. ఇక్కడికి సెకండ్ బిట్ అయింది. నెక్స్ట్ మిమ్మల్ని ఏమడిగారు థర్డ్ బిట్ సెకండరీ టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది. 3 కేసులు అడిగాడు. పవర్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు ఎలాగా, 0.8 ల్యాగింగ్ ఉన్నప్పుడు ఎలాగా, 0.8 లీడింగ్ ఉన్నప్పుడు. చూడండి ఇది అందరూ మీరు ల్యాబ్లో చేసే ఉంటారు. మీ ల్యాబ్ క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, చాలా ఈజీ ఇది. Z02 మనకి రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో ఏసీలో ఇంపిడెన్స్ అంటారు, వోల్టేజ్ బై కరెంట్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఎస్సీ టెస్ట్ డేటా వాడాలి. ఎస్సీ టెస్ట్లో ఎంత ఇచ్చాడు, గివెన్ డేటాలో 9 ఇచ్చాడు, సెకండరీ కరెంట్ 6 ఇచ్చాడు. సో కాస్ πs నేను మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, WSC ఆన్సర్ వచ్చింది మనకి. ఎంత ఇచ్చాడు WSC ఆన్సర్, ఇక్కడ 21.6 watts ఇచ్చాడు. ఓసీ టెస్ట్లో చేసినట్టే. సో 21.6 WSC అంటే ఏంటి, పవర్ చూపిస్తుంది. దాన్ని ఏ పవర్ అనొచ్చు, షార్ట్ సర్క్యూట్ పవర్, సెకండరీ సైడ్ కదా. ఇప్పుడు కాస్ πs కట్టగలరు కదా. 21.6 డివైడెడ్ బై VSC ఇంటూ IS, వోల్ట్ యాంపియర్. V అంటే వోల్ట్, I అంటే యాంపియరే కదా. ఇదిగోండి 21.6 ఓకేనా. సో డివైడెడ్ బై ఎస్సీ టెస్ట్లో ఇచ్చిన వోల్టేజ్ కరెంట్. ఎంత వచ్చింది 0.4. దాని నుంచి సైన్ πs ఓసీ టెస్ట్ లాగా. అలాగే R0 అంటే ఫార్ములా ఏంటి, Z0 కాస్ πs. X0 ఫార్ములా ఏంటి, Z0 ఇంటూ సైన్ πs. వోల్టేజ్ డ్రాప్కి ఫార్ములా I2 R0 కాస్ π2 ప్లస్ ఆర్ మైనస్ I2 X0 సైన్ π2 అని రాస్తున్నాం మనం. ఇక్కడ I కామన్ ఉంది కాబట్టి బయట తీసాడు. ప్లస్ ఫర్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, మైనస్ ఫర్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనుకుంటాం. ఇప్పుడు ఎంత ఇచ్చాడు కండిషన్ ఆడు మీకు, కాస్ పై 1 ఇచ్చాడు ఫస్ట్ కేసు. సెకండ్ కేసు లీడింగ్ అన్నప్పుడు ప్లస్ వేయాలి, లీడింగ్ అన్నప్పుడు మధ్యలో మైనస్ వేయాలి. అదే కదా చేస్తుంది ఇప్పుడు. సో I2 అంటే ఇంత కట్టాం కదా, ఫుల్ లోడ్ కరెంట్ 10 వచ్చింది కదా, 10 into
R0 ఎంత వచ్చింది? R0 0.6 యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 1. cos బై 1 అయినప్పుడు సైన్ 0 కదా, కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ పక్కన మొత్తం 0నే. సైన్ 0 వాల్యూ 0 అయినప్పుడు x0 ఎంత ఇస్తే 0 అయిపోతుంది కదా. సింపుల్గా ఎంత వచ్చింది? 6 volts. అంటే ఎంత డ్రాప్ వస్తుంది? ఫుల్ లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో 6 volts తగ్గుతుంది. అంటే నో లోడ్లో 400 పని చేయొచ్చు, కానీ లోడ్లో 6 volts డ్రాప్ అవుతుంది. అంటే 400 - 6 అంటే నిజంగా ట్రాన్స్ఫార్మర్ లోడ్ వేసినప్పుడు 394 volts వస్తుంది అవుట్పుట్ సైడ్, 400 రాట్లా. ఎప్పుడు? యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో. మళ్ళీ ఇంకో 3 కేసులు ఇచ్చాడు కదా, 3వ బిట్లోనే. ఈసారి 0.8 ల్యాగింగ్. సో cos పై 0.88 అయినప్పుడు సైన్ పై 0.6 అవుతుంది. ల్యాగింగ్ అని అడగప్పుడు ఇక్కడ ఏం వేసారు? ఫార్ములాలో ప్లస్ వేసారు. ఎంత వచ్చింది? 13 volts. 400 - 13 ఎంత? 387 volts. ఈసారి లీడింగ్ ఇచ్చారు, అంటే ఇక్కడ ప్లస్ బదులు ఇక్కడ మైనస్ వేయాలి. ఎంత పోతుంది? -3.4 volts వస్తుంది. అంటే వోల్టేజ్ పెరుగుతుందని అర్థం, అంతే కదా, మైనస్ వచ్చింది కాబట్టి. సో కాబట్టి 400 మైనస్ ఆఫ్ మైనస్. సో లీడింగ్ కండిషన్లో అలా జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు లోడ్లో వోల్టేజ్ తగ్గదు, లోడ్లో వోల్టేజ్ కూడా పెరుగుతుంది. అది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్లో 400 మైనస్ ఆఫ్ -3.4 ప్లస్ అవుతుంది కదా, 400 కన్నా ఎక్కువ వస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్. అందుకని మీకు నెగిటివ్ రెగ్యులేషన్ వస్తూ ఉంటుంది మీరు కర్వ్ డ్రా చేసినప్పుడు కొన్ని హెడ్డింగ్స్కి మనం అక్కడ ల్యాబ్లో. దట్స్ ఆల్. దట్ ఈస్ ఎ సింపుల్ ప్రాబ్లం. అండ్ ఎనీవే, నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఇచ్చా చూడండి. ఏ సింగిల్ ఫేజ్ 10 kVA. ఈసారి రివర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఆన్సర్లు ఇచ్చాడు, ఇప్పుడు క్వశ్చన్ కనుక్కోమంటున్నాడు. అంటే ఓసీ టెస్ట్లో యామ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ ఎంత వాల్యూస్ వస్తాయి. ఎస్సీ టెస్ట్లో వోల్ట్ మీటర్, యామ్మీటర్, వాట్ మీటర్ వాల్యూస్ ఎంత వస్తాయి. ఏ సింగిల్ ఫేజ్ 10 kVA 500. ఈసారి మనం ఇన్పుట్ 500 అనుకుంటున్నాము, అవుట్పుట్ 250. అంటే ల్యాబ్లో దానికి రివర్స్ చేస్తున్నాం. సో హెచ్వి అనేది ప్రైమరీ అనుకుని ఎల్వి అనేది సెకండరీ అనుకుంటున్నాం. రెసిస్టెన్స్ వాల్యూస్ ప్రైమరీ సైడ్ ఎంత ఇచ్చాడండి? 0.2 ఇచ్చాడు. సెకండరీ సైడ్ ఎంత ఇచ్చాడమ్మా? 0.5. రియాక్టెన్స్ ప్రైమరీ సైడ్ 0.4, సెకండరీ సైడ్ 0.1. ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనేది చదివితేనే అర్థం అవుతుందండి. అది మన సిలబస్లో క్లియర్గా మెన్షన్ లేదు, చేయలేదు కాబట్టి మనం స్ట్రెస్ చేయలేదు, కాబట్టి గుర్తుపెట్టుకున్నా 2-3 ఫార్ములాస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. లేదా ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే మీకు అర్థం అవుతుంది. సో ఎనీవే, రెసిస్టెన్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎగ్జైటింగ్ సర్క్యూట్ రిఫర్ టు ప్రైమరీ. R0 వాల్యూ ఇచ్చాడు 1500 అని, అలాగే X0 వాల్యూ 750 అని ఇచ్చాడు. సో ఇవి వాల్యూస్, పారామీటర్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు రీడింగ్లు కనుక్కోండి అన్నాడు. వాట్ వుడ్ బి ద రీడింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వెన్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ కనెక్టెడ్ ఫర్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అన్నాడు. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు 10 kVA, 10 × 10³ ఇదే కదా కనెక్షను. ఓసీ టెస్ట్ కనెక్షను, వోల్ట్ మీటరు, వాట్ మీటరు, యామ్ మీటరు. హెచ్వి సైడ్ కనెక్ట్ చేస్తాం. మనం జనరల్గా ఎల్వి సైడ్ కనెక్ట్ చేస్తాం, హెచ్వి సైడ్ కనెక్ట్ చేస్తాం. డ్రాబ్యాక్స్ ఉంటాయి కాబట్టి మనం హెచ్వి సైడ్ చేయమండి, ఎల్వి సైడే చేస్తాం. సో ఎనీవే, వీడు ఫస్ట్ సైడ్ హెచ్వి సైడ్ కూడా హెచ్వి పెట్టాం, ఎల్వి సైడ్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ టైం ఏం చేసాం చూడండి, వోల్ట్ మీటరు, వాట్ మీటరు, యామ్ మీటరు, ఓకేనా, హెచ్వి సైడే పెట్టాం. ఎల్వి సైడ్ ఈసారి ఏం చేసామండి? షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇక్కడ హెచ్వి అంటే వాల్యూ ఎంత? 500. ఎల్వి అంటే వాల్యూ ఎంత? 250. ఫస్ట్ ఓసీ టెస్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఫిగర్లో చెప్పాము అని చెప్తున్నారు చూడండి. వర్కింగ్ కరెంట్ ఐడబ్ల్యూ ఫార్ములా ఏంటి? V1/R0. ఆన్సర్ వచ్చింది. ఐఎం ఫార్ములా ఏంటి? V1 × X0. సో దాని నుంచి I0 కట్టారు. I0 అంటే √ వర్కింగ్ కరెంట్ ప్లస్ మ్యాగ్నటైజింగ్ కరెంట్. సో నో లోడ్ ప్రైమరీ ఇన్పుట్ అన్నారు. సో ఐడబ్ల్యూకి ఫార్ములా ఏంటి? మీరు ల్యాబ్లో వాడారు కదా, I0 × cos π0 అంతేనా ఫార్ములా. ఐడబ్ల్యూ = I0 × cos π0. ఇక్కడ చూడండి, ప్రైమరీ నో లోడ్ ప్రైమరీ ఇన్పుట్ ఫార్ములా ఏం వేశారు? మీ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏంటి? V1 × ఐడబ్ల్యూ. ఐడబ్ల్యూ నేను ఏమైనా రాయొచ్చు? I0 × cos π0. నో లోడ్లో V1 అంటే V0 కదా, ఇదే కదా పవర్ ఫార్ములా. సింపుల్గా తేల్చి పారేశాడు అనమాట. V1 నో లోడ్ ప్రైమరీ V1 అంటే పవర్ ఫ్యాక్టర్లు, గివ్ ఫ్యాక్టర్లు అయ్యేం లేకుండా V1 × ఐడబ్ల్యూ వేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 167 watts. ఆ 1/3 2/3 అని రాయక్కర్లేదు, నేను మామూలుగా రాయించాలి. ఎలా క్యాన్సిల్ అయిపోతుంది అలా ఉంచుకున్నాడు. అది కంపల్సరీ ఏం కాదు, అంతే కదా. ఇప్పుడు అదే చెప్పాడు చూడండి.
సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, I0 అంటే యామ్మీటర్ కరెంటే కదా. సో యామ్మీటర్ నో లోడ్ యామ్మీటర్ కరెంట్ 0.745 యాంపియర్స్ వస్తుంది. ఓకేనా. వోల్టేజ్ ఆడిచ్చేది ఏముంది, ఆడి చెప్పేది మనకు ముందే తెలుసుగా ఆన్సరు. HVA 500 కాబట్టి 500 కనెక్ట్ సైడ్ మీటర్లు కనెక్ట్ చేశారు కాబట్టి వోల్టేజ్ అనేది ఖచ్చితంగా 500 ఉంటుంది. సో ఎనర్జీ వాట్ మీటర్లో వచ్చే వాల్యూ ఇప్పుడే కట్టారు కదా, నో లోడ్ ప్రైమరీ ఇన్పుట్ ఎంత అండి, 167 వాట్స్. ఇక్కడ 500 వస్తుందని చెప్పాం, ఇక్కడ I0 వస్తుందని చెప్పాం. I0 ఎంత, 0.745. ఇక్కడ V0 ఇంటూ I0 ఇంటూ cos ∅0 ఎంత వస్తుందండి, 167 వాట్స్ వస్తుందని చెప్పాడు. అడిగింది అదే కదా, మీటర్ల దగ్గర వాల్యూస్ ఎంత వస్తుంది. దెన్ SC టెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పారు చూడండి. SC టెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మన ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలంటారు. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటంటే K is equal to N2/N1 అంటే సెకండరీ టర్న్స్ బై ప్రైమరీ టర్న్స్, అలాగే V2/V1 కానీ I1/I2 దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటారు. ఓకేనా. సెకండరీ టర్న్స్ బై ప్రైమరీ టర్న్స్, సెకండరీ వోల్టేజ్ బై ప్రైమరీ వోల్టేజ్, బట్ ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్ వేయాలి. సో ఎనీవే మనకి వోల్టేజ్ ఇచ్చాడు కదా, ఇది వేస్తున్నాం. సో K, సో 250 డివైడెడ్ బై 500 ఎంత వస్తుంది, 0.5 వచ్చింది. సో మనకి ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్లో R01, X01, Z01 ఉంటాయి. R01 అంటే R1 ప్లస్ R2 డాష్ అని ఉంటుంది. ఈక్వలెంట్ సర్క్యూట్ చూడండి, అదే అది జస్ట్ రిమెంబర్. అంటే ప్రైమరీ సైడ్ని ఏం మార్చక్కర్లా, సెకండరీ సైడ్ని ప్రైమరీ సైడ్కి షిఫ్ట్ చేస్తాం సింపుల్ సిటీ కోసం. మీటర్లు ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ ఉన్న R1, ఇక్కడ ఉన్న X1, ఇక్కడ ఉన్న Z1కి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ Rలు, Xలు, Zలు ఉంటాయి కదా, దాన్ని ఇటు షిఫ్ట్ చేస్తాం, సెకండరీని ప్రైమరీ సైడ్ షిఫ్ట్ చేస్తాం క్యాలిక్యులేషను ఈజీగా అయిపోవడానికి. ఇలా షిఫ్ట్ చేసిన వాల్యూని Rని, Xల్ని అయితే బై K² చేయాలి. సో సెకండరీ సైడ్ని ఏం చేయాలండి, R2/K². సెకండరీ సైడ్ రియాక్టెన్స్ని X2/K². అంటే ఇక్కడ ఈ వైండింగ్లో R ఉంటుంది, X ఉంటుంది, ఈ వైండింగ్లో R, X ఉంటుంది. ఈ R1, X1 ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ R2, X2 ఉంటుంది సార్, దీన్ని షిఫ్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఈక్వలెంట్ R ఆఫ్ బోత్, ఈక్వలెంట్ X ఆఫ్ బోత్, R01, X01. అలా సెకండరీని ప్రైమరీ సైడ్ షిఫ్ట్ చేసాం కాబట్టి సో మనం ఏం చేయాలండి, బై K² లేదు, R2/K², X2/K². R1, X1 ఎక్కడ ఇచ్చారు సార్, చూడండి పైన ఇచ్చారు గివెన్ డేటాలో. వీటిని డైరెక్ట్గా వేయకూడదు, ఏం చేయాలి, బై K² వేయాలి. అదే సైడ్ చూడండి, వేసారా, 0.5², 0.5². అలా వేసిన దాన్ని అప్పుడు టోటల్ ప్రైమరీ సెకండరీ రెసిస్టెన్స్, టోటల్ ప్రైమరీ సెకండరీ రెసిస్టెన్స్, టోటల్ ప్రైమరీ సెకండరీ రెసిస్టెన్స్. ఎందుకంటే రెండు షిఫ్ట్ చేసేసాక వచ్చిన వాల్యూస్. జెడ్కి ఫార్ములా ఏంటండి, √R01²